హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ప్రభు వ్లాగర్. ప్రశాంత్ నీల్ అంటే ఎప్పుడు ఆడియన్స్లో ఒక క్యూరియాసిటీ అయితే ఉంటుంది. అయితే ఆయన ఫర్ ద ఫస్ట్ టైం టాలీవుడ్లో అడుగు పెడుతున్నాడు. ప్రశాంత్ నీల్ అంటే మాస్ ఎలివేషన్స్కి అమ్మ మొగుడు అంటారు. మరి అలాంటి ప్రశాంత్ నీల్ మన టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్తో కలిసి రాబోతున్నాడు అంటే జస్ట్ ఇమాజిన్ ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుందో. రీసెంట్ టైమ్స్లో రిలీజ్ చేసిన పోస్టర్లో చాలా అంటే చాలా డీటెయిలింగ్స్ ఉన్నాయి. ఇప్పటికీ చాలా రకాల థియరీస్ అయితే చాలా మంది చెప్పారు. అయితే మిగతా వాటిని పక్కన పెట్టండి, నా దగ్గర ఒక థియరీ ఉంది, దాని గురించి మనం మాట్లాడదాం. రిలీజ్ చేసిన పోస్టర్లో 2 డీటెయిలింగ్స్ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మొదటిది 1969 అనే ఇయర్ని మెన్షన్ చేశారు. నెక్స్ట్ కొన్ని దేశాల పేర్లు, గోల్డెన్ ట్రయాంగిల్ గురించి కూడా చెప్పారు. వీటన్నిటిని బట్టి చూస్తే నాకు ఒక థియరీ గుర్తొస్తుంది. చాలా భయంకరమైన థియరీ, పవర్ఫుల్ థియరీ. ఇప్పుడు నేను చెప్పబోయే థియరీ ఎన్టీఆర్ అన్నకి పడిందే అనుకోండి, ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఉన్న ప్రతి రికార్డు బద్దలైపోద్ది. సినిమా ఇండస్ట్రీలో సునామీని చూస్తారు. వీటిని బట్టి చూస్తే ఒక పేరు చాలా గట్టిగా వినపడుతుంది, అదే కాన్సా. అయితే ఈ కాన్సా ఎవరు? కేవలం ఈ ఒక్క వ్యక్తిని చూసి అమెరికా వంటి పెద్ద పెద్ద దేశాలు కూడా ఎందుకు భయపడుతున్నాయి? ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అండ్ దానికంటే ముందు వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ద హిస్టరీ ఆఫ్ కాన్సా. కాన్సా అనే పేరు 1960లలో చాలా గట్టిగా వినపడింది. ఈ టైంలో కాన్సా బర్మా దేశంలోనే మోస్ట్ నటోరియస్ డ్రగ్ ట్రాఫికర్గా మారిపోయాడు. మొత్తం బర్మా దేశం అంతా ఇతన్ని పట్టుకోవాలి, ఎలాగైనా ఆపాలి అని అనుకుంది, కానీ ఫెయిల్ అయింది. అసలు పేరు కాన్సా అయినా అందరూ డ్రగ్ లార్డ్ అని, కొంతమంది వార్ లార్డ్ అని పిలిచేవారు. అందరూ మాట్లాడుతున్న గోల్డెన్ ట్రయాంగిల్ బిజినెస్ లోనే డ్రగ్ లార్డ్ ఈ కాన్సా. ఎర్లీ లైఫ్ ఆఫ్ కాన్సా. కాన్సా 1934 బర్మాలోని షాన్ రాష్ట్రంలోని చిన్న గ్రామమైన లాయి మావులో పుట్టాడు. ఈయన నిజమైన పేరు చాంగ్ చీఫు. అండ్ కాన్సా చైనా వంశానికి చెందినవాడు. కాన్సా వాళ్ళది చాలా పేద కుటుంబం. తినడానికి సరైన ఆహారం ఉండేది కాదు, వేసుకోవడానికి సరైన బట్టలు కూడా ఉండేవి కాదు, చదువుకోవడానికి డబ్బులు లేక చదువు కూడా మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఈ కష్టాలు, పేదరికం చూసి కాన్సా గుండెల్లో ఒక రకమైన మంట, కోపం ఉండేది. ఇక ఓపియం బిజినెస్ లో జాయిన్ అయ్యాడు. ఓపియం అనేది ఒక డ్రగ్, దీన్ని గసగసాల నుంచి తయారు చేస్తారు. స్ట్రగుల్ ఫర్ పవర్. కాన్సా 1950లో చిన్న వ్యాపారిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. మాక్సిమం కాన్సా చేసే పని సరుకును ఒక చోట నుంచి మరొక చోటికి సేఫ్ గా చేర్చాలి. కాన్సా చాలా తెలివైనవాడు, అలాగే చాలా క్రూరమైన వాడు కూడా. 1960 నాటికి బిజినెస్ లో మెయిన్ ప్లేయర్ గా మారిపోయాడు. మాంగ్తై ఆర్మీ. 1960లో కాన్సా ఒక ఆర్మీని ఫామ్ చేశాడు. దాని పేరు మాంగ్తై ఆర్మీ. ఇది కాన్సా యొక్క ప్రైవేట్ ఆర్మీ. దీని పని ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు సరుకుని కాపాడటం, అలాగే ప్రొటెక్షన్ ఇవ్వడం. డామినెన్స్ ఆఫ్ ద గోల్డెన్ ట్రయాంగిల్. కేవలం కొన్ని సంవత్సరాలలోనే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతులైన డ్రగ్ లార్డ్స్ లలో ఒకరిగా మారిపోయాడు. కాన్సా ఎంత శక్తివంతుడంటే గోల్డెన్ ట్రయాంగిల్ యొక్క ఓపియం బిజినెస్ లో 70% కాన్సా ఒక్కడి కంట్రోల్లోనే ఉండేది. వైలెన్స్, టార్చర్ అండ్ స్ట్రాటజీస్, వీటితోటి మార్కెట్ ని రూల్ చేసేవాడు. CIA కనెక్షన్స్. కాన్సాకి CIA సంబంధాలు ఉన్నాయి. దీనివల్ల అమెరికా వంటి పెద్ద దేశాలకు దొరకకుండా తిరిగేవాడు. ఫైనల్లీ ఎంతటి బలవంతుడైనా ఒక టైంలో దొరికిపోవాల్సిందే. కాన్సా ఫైనల్లీ 2007లో హౌస్ అరెస్ట్ లో చనిపోయాడు. అయితే కాన్సా చావు వెనుక చాలా రూమర్స్ ఉన్నాయి. సో ఇది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.